అయ్యయ్యో అక్క, మీకు చాలా స్ప్లెటన్స్ ఉందక్క. 3 నెలలకు ఒకసారి మీరు హెయిర్ కట్ చేసుకోవాలి. మీరు చేయడం లేదా? ఎందుకు ఒకసారి చేస్తేనే 1200 అవుతుందిగా. నెల నెల హెయిర్ కట్ చేసుకుని జీతం మొత్తం మీకే ఇచ్చేయాలా ఏంటి? అయ్యో, ఈ టవల్ని ఉతికారా లేదా? ఈ పొజిషన్ ఒకటి అన్కంఫర్టబుల్ గా ఉంది, కానీ నీళ్ళు చాలా బాగుంది. ఇంతకీ మీరు ఏ షాంపూ యూజ్ చేస్తున్నారక్క? సన్సిల్క్ పింక్. మీరు కేరాస్టార్ యూజ్ చేయండి అక్క. అది ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇప్పుడే అనుకుంటున్నాను ఇంకా వ్యాపారం మొదలు పెట్టలేదేంటా అని. ఆస్తి అమ్మేయాలి కదా. ఈ ప్రెషర్ చాలా అక్క మీకు. ఈ ప్రెషర్ చాలా తక్కువగా ఉంది కదా. ఇది కరెక్ట్ గా ఉందా? యా, ఫైనలీ. అయ్యో, నీళ్ళు ఇలా కారిపోతుందేంటి? మెడ మీదకంతా వచ్చేస్తుంది. హెడ్ అండ్ షోల్డర్స్ ని అలాగే చేసి చూపిస్తున్నావమ్మా. అయ్యో, చెవులోకి వెళ్తుందమ్మా. సైడ్ లో బాగా వాష్ చేసిందా? నిదా, కొంచెం వస్తావా? క్లయింట్కి నీ హెయిర్ కలర్ చూపించాలి. హలో, ఓ మేడం, ఎక్కడికి? సరిగ్గా షాంపూ వాష్ చేయలేదు, కండిషనర్ కూడా వేయలేదు. అక్క, ఈ లెంత్ కట్ చేయనా? లేదు, కొంచెంగా. ఇంత? ఇంకొంచెం తక్కువ. ఇంత? ఇంకా కొంచెం. అక్క, ఇంత తక్కువగా కట్ చేస్తే మీ స్ప్లిటన్స్ పోదక్క. సరే, ఇంత చిన్నగా కట్ చేయడానికి మళ్ళీ ఇక్కడికి రావాలి. హే నాన్సీ, వందన మేడం జుట్టు ఉందే, గొర్రె జుట్టు లాగా ఉంటుంది. ఎంత తిక్కో తెలుసా? అవును, పోయినసారి ఆవిడకి ఐబ్రో చేసింది ఎవరు? మేడం. టిప్ ఇవ్వలేదు తెలుసా? మాట్లాడుకుంటూనే నా జుట్టు కట్ చేసేస్తోంది. ఆవిడ అపాయింట్మెంట్ తీసుకో. ఓసిని యంకమ్మా. ఈ టైంలో దొరదేస్తోంది. అబ్బా, ఇప్పుడు బాగుంది. ఓకే, ఇంకా నువ్వు ఎంత షార్ట్ గా కట్ చేస్తావు? ఇంకా నువ్వు రైట్ లో కట్ చేయలేదా? ఇటు పక్క ఎక్కువగా కట్ చేసినట్టు అనిపిస్తుంది. నేను నిన్ను ఒకించే కదా కట్ చేయమన్నాను, ఇంకా కట్ చేస్తున్నా. అంతా ఫినిష్ అయిందాక ఇప్పుడు సెట్ చేయడమే. నా జుట్టు ఎంత షార్ట్ గా కట్ చేసింది. హెయిర్ చాలా షార్ట్ గా ఉంది కదా. ఏంటక్క మీరు అనేది? మీరు ఎంత కట్ చేయమన్నారో అంతే కట్ చేశాను నేను. ఇదే ఒకించా? సిజర్ ఇవ్వవే. నీకు 1 ఇంచుకి 5 ఇంచులకి డిఫరెన్స్ ఏంటో నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు స్ట్రైటన్ చేసేయండి. స్ట్రైట్ అన్నా? మీకు బ్లో డ్రైడ్ హెయిర్ చేస్తేనే బాగుంటుందక్క. అనుకున్నాను ఇలాంటి ఈజీ ఆప్షనే నువ్వు చూస్ చేస్తావని నాకు తెలుసు. ఖచ్చితంగా నా జుట్టుని బూర్దు చేస్తుంది. ఏంటిది? అస్సలు వాల్యూమే లేదు. ఏదో ఎలక జుట్టులాగా ఉంది. ఎలా ఉందక్క, నచ్చిందా? ఇట్స్ నైస్, థ్యాంక్ యూ. నీ మొహం. అక్కకి హెయిర్ కట్ మాత్రమే. మేడం 1850. హెయిర్ కట్ 1200 కదా. అవును మ్యామ్, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ, సర్వీస్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, స్వచ్ఛ భారత్ ట్యాక్స్. అరే ఏంటక్క మీరు, మీకు ఎంత బాగా హెయిర్ కట్ చేశాను నేను. ఇప్పుడు మీ జుట్టు చూడండి ఎంత అందంగా ఉందో. ఇలాగే ఉంచుకోండి. అందరూ ఫ్రాడ్. ఈ పార్లరే ఫ్రాడ్ పార్లరు. అక్క, కెరస్టా షాంపూని ఇవ్వమంటారా? 2300. నాన్సీని తీసుకురమ్మంటాను. నాన్సీ, ఆ షాంపూని తీసుకొచ్చి అక్కకి ఇవ్వు. మాట్లాడకుండా జుట్టు మొత్తం కట్ చేసేసుకుని నా కిడ్నీ కూడా అమ్మేసుకోవచ్చుగా. నెక్స్ట్ టైం చేసుకుంటాను. నో ప్రాబ్లం. పిసినారు మొహంది. డబ్బులు లేకపోతే ఎందుకు పార్లర్కి రావడం? అక్క, 3 నెలల తర్వాత మళ్ళీ వస్తారు కదా. మళ్ళీ రావాలా? మళ్ళీ వచ్చి నీ మొహం చూస్తే ఏంటని అడుగుపోవే. ఖచ్చితంగా వస్తాను. ఓకే, బాయ్. బాయ్ అక్క, హ్యావ్ ఎ నైస్ డే. ఆ గుమ్మడికాయ నా జుట్టుకి పింక్ కలర్ కొట్టాలని చూసింది. ఇప్పుడంతా ఎవరు పింక్ కలర్ కొడుతున్నారు? ఇప్పుడు 1200 చార్జ్ చేయాల్సింది ఇప్పుడు 1800 చార్జ్ చేశారు. అది కూడా ఈ హెయిర్ కట్ కి. నువ్వు హెయిర్ కట్ చేసావా? దేక్